రూపధ్యాన రత్నావళి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ఉందండి. దాని పేరే రూపధ్యాన రత్నావళి. దానిలో దాదాపు కొన్ని వేల దేవతామూర్తులకు సంబంధించిన విగ్రహాలు ఎలా ఉండాయో వాటి కొలతలతో సహా మనకు నిక్షిప్తం చేసి ఇచ్చింది మన సనాతన ధర్మం. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఒకప్పుడు ఆ గ్రంథాన్ని ప్రింట్ చేశారు, ఇప్పుడు దొరకట్లే. ఈ రూపధ్యాన రత్నావళి యందు పేర్కొన్నటువంటి గణపతి మూర్తులను మీరు చూడండి. ఎందుకంటే ఈ గణపతి మూర్తులనే శిల్పకారులు ప్రమాణంగా స్వీకరించి వారు విగ్రహాలు తయారు చేస్తారు. అంటే ఒక శిల్పి గణపతి విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు ఏ కొలతలు స్వీకరించాలో ఆ కొలతలను ఈ రూపధ్యాన రత్నావళి ఇచ్చింది. మండపం ఎలా ఉండాలంటే కింద ఆయనకు ఆసనం ఎట్లా ఉండాలి, చేతులు ఎలా ఉండాలి అనేటువంటిది కొలతలతో సహా చెప్తుంది. దాని యందు ఎన్నో రూపాలు ఉన్నాయి. దశభుజ గణపతి అన్నారు. ఈ దశభుజ గణపతికి 5 ముఖాలు ఉంటాయి. అంటే పంచవక్త్రో దశభుజో లలాట ఇందు శశిప్రభ అంటే 5 ముఖములతో ఈశ్వర స్వరూపంగా 10 భుజములతో గణపతి యొక్క విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. ఇది కూడా పురాణోక్తమైనటువంటి గణపతి రూపమే. ఎంత బాగుంటుంది చూడండి. అంటే మాకు ఆడంబరంగా ఉండాలండి గణపతి మండపంలో అంటే ఈ 10 భుజాలతో 5 ముఖాలు గణపతిని పెట్టుకోండి. ఇది కూడా పురాణ ప్రమాణం ఉన్నటువంటిదే. అంటే పురాణంలో చాలా గమ్మత్తైన ఆకృతులతో గణపతి యొక్క రూపాలు ఉన్నాయి. మన నవీనత అనేటువంటిది మన బుద్ధికి తోచిన విగ్రహాన్ని మనం తయారు చేసుకుంటాం అనటం అవివేకమైనటువంటి మాట. ఇప్పుడు పురాణం చెబుతూ ఉన్నది, శాస్త్రము యందు మనకు చెబుతూ ఉన్నది. ఇక ఇదే కాదు, తాంత్రిక గ్రంథాల యందు చాలా గణపతి రూపాలు చెప్పబడ్డాయి. ముఖ్యంగా వామాచార కౌలిని అనేటువంటి ఒక చోట దాదాపుగా అకారాది క్షకార అంతం వరకు 51 రూపాలు గణపతికి దగ్గర మనకు కనిపిస్తున్నాయి. గణపతి రూపాలు కనిపిస్తున్నాయి. అంటే ఆ అనేటువంటి అక్షరం మొదలుకొని క్ష వరకు ఉన్నటువంటి 51 దగ్గరగా అన్ని రూపాలు మనకు గణపతికి సంబంధించినటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. వీటిలో 16 మీకు నేను చెబుతాను. అంటే మీరు బాగా తంత్ర గ్రంథాలు పరిశీలన చేస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు బాల గణపతి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. 2 తరుణ గణపతి, 8 భుజములు ఉంటాయి. ఈయనకు 8 చేతుల్లో 8 రకాల పండ్లు ఉంటాయి. ఈ గణపతిని తరుణ గణపతి అంటారు. భక్త గణపతి అంటే చతుర్భుజుడు, మంచి పొట్ట ఉంటుంది, లంబోదరుడు, ప్రసన్నమైనటువంటి ఆకారం, 4 చేతుల యందు ఒక చేతిలో అరటిపండు, ఒక చేతిలో మామిడి పండు, ఒక చేతిలో పాయస పాత్ర, ఒక చేతిలో కొబ్బరికాయ కలిగి ఉంటాడు ఈ గణపతి. వీర గణపతి 4వ గణపతి, 10 భుజములు కలిగిన వాడు, ఉగ్రరూపంతో ఉంటాడు, అనేక ఆయుధాలు ఉంటాయి వీర గణపతికి. శక్తి గణపతి చతుర్భుజుడు, అలాగే అమ్మవారి పక్కనే కూర్చొని ఉంటాడు, చేతితో అమ్మను పట్టుకొని ఉంటాడు ఈ శక్తి గణపతి. కుడి చేతిలో అభయహస్తము, మిగిలిన ఎడమవైపు చేతుల్లో పాశము అంకుశములను ధరించి ఉంటాడు. ధ్వజ గణపతి అన్నాడు. ఈయన కూడా 4 భుజాలు కలిగినటువంటి వాడు. ఈయన పుస్తకము, దండము, కమండలము, దంతాలను ధరించి ఉంటాడు. ఇది బ్రహ్మస్వరూప గణపతి అంటారు. 7 సిద్ధి గణపతి, 4 భుజములతో ఉంటాడు, బంగారు వర్ణంలో అద్భుతంగా ఉంటాడు. ఈయన కూడా చేతిలో ఒక మాల పట్టుకొని ఉంటాడు, పరశువు పట్టుకొని ఉంటాడు. ఉచ్చిష్ట గణపతి అన్నారు. నల్లని రంగులో ఉండేటువంటి వాడు ఉచ్చిష్ట గణపతి. ఈయన పేరు ఉత్తిష్ట గణపతి అని పేరుతో కూడా పిలిచేటువంటి సంప్రదాయం ఉన్నది. ఈ గణపతి నిలబడి ఉంటాడు, కూర్చొని ఉంటాడు. అందుకే ఉత్తిష్ట గణపతి, ఉచ్చిష్ట గణపతి 2 రకములుగా కూడా ఈయన పేరును మనకు శాస్త్రములు చెబుతూ ఉన్నాయి. ఈ గణపతి 6 భుజాలను కలిగి ఉంటాడు. 6 చేతుల్లో అక్షమాల, పాశము, గద, పద్మము, వీణ, అరటి పండ్లు ధరించి ఉంటాడు. ఇక 9వ స్వరూపము విఘ్నరాజ గణపతి. అంటే ఒక ఎలుక వాహనం మీద కూర్చొని చతుర్భుజములతో ఉంటాడు. ఎలుక మీద కూర్చున్న గణపతి విఘ్నరాజ గణపతి అంటారు. ఇది 9వ స్వరూపము. 10వ స్వరూపము క్షిప్ర గణపతి. ఎర్రటి వర్ణంలో, సింధూర వర్ణములో ప్రసన్నంగా నిలబడి ఉంటాడు. చతుర్భుజుడిగా 4 భుజములతో ఉంటాడు. 11వ గణపతి హేరంబ గణపతి. సింహవాహనం మీద కూర్చొని ఉంటాడు హేరంబ గణపతి. 4 వైపులా 4 ముఖములుండి, వాటిపై మరి ఒక ముఖం ఉండి, మొత్తం 5 ముఖములు ఉంటాయి. ఇక్కడ 10 చేతులు ఉండి అభయముద్రా మోదకాన్ని ధరించినటువంటి మూర్తి హేరంబ గణపతి. 12వ గణపతి లక్ష్మీ గణపతి. ఈ గణపతికి ఇరువైపులా సిద్ధి, బుద్ధి అనేటువంటి భార్యలు ఉంటారు. ఇక్కడ గణపతి 8 భుజములతో ఉంటాడు, అష్టభుజుడు అంటారు.
8 చేతుల యందు చిలుక, దాడిమ పండు, కమలము, రత్నపాత్ర, అంకుశము, పాశము, కత్తి, అభయహస్తం ఇలా కలిగి ఉంటారు. 13వ గణపతి మహాగణపతి అంటారు. ఈ మహాగణపతి సింధూర వర్ణంలో అష్టభుజుడై కూర్చొని ఉంటాడు. అందుకే చేతిలో అనేక రకములైనటువంటి ఆయుధాలు ధరించి ఉంటాడు. ఈయన కల్పవృక్షం కింద అష్టభుజుడిగా కూర్చొని ఉంటాడు, వివిధ ఆయుధాలు ధరించి ఉంటాడు. నృత్య గణపతి, చతుర్భుజుడైనటువంటి గణపతి నాట్యము చేస్తూ ఉంటాడు. కుడికాలు కానీ ఎడమకాలు కానీ ఒకటి మాత్రము భూమి మీద ఆనించి ఉంటుంది, 2 చేతుల్లో ఆయుధాలు కలిగి ఉంటాడు. ఇతడు నృత్య గణపతి అని చెప్పారు. ఇక ఊర్ధ్వ గణపతి అన్నారు. ఈ ఊర్ధ్వ గణపతి 6 భుజాలు కలిగి కూర్చొని ఉన్న గణపతి రూపంలో ఉంటాడు. అంటే ఈయన కూడా కూర్చొని ఉండేటువంటి గణపతి. కాబట్టి ఇలా 16 రకములైనటువంటి గణపతి స్వరూపములు పురాణముల యందు, తాంత్రిక గ్రంథముల యందు, ఉపాసన గ్రంథముల యందు చక్కగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రూపములను పట్టుకుంటే ఎంత బాగుంటుంది. కానీ ఈ రూపములను విడిచిపెట్టి మా ఇష్టమున్న రూపంలో మేము పెట్టుకుంటాము అని గణపతికి జీన్ ప్యాంటు వేసి షర్టు వేసి ఏమిటి ఈ వెర్రి కాకపోతే, ఏమిటి ఈ పిచ్చి కాకపోతే? దేవుణ్ణి దేవుడిగానే చూడండి, దేవుడిని జీవుణ్ణి చేయకండి. జీవుడు దేవుడు కావాలి కానీ దేవుడు ఎప్పుడు జీవుడు కావద్దు. ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. జీవుడు అంటే మనం పూజించేటువంటి మనం దేవుళ్ళం కావాలి. కానీ గమ్మత్తు ఏమిటి అంటే మన అజ్ఞానం ఎంత మితిమీరిపోయింది అంటే ఈ మధ్యకాలంలో అజ్ఞానానికి పరాకాష్ట కూర్చున్న దేవుణ్ణి జీవుణ్ణి చేసేస్తున్నాం మనం. మనలాగా వేషాలు ఆయనకు వేస్తే ఎట్లా? ఇది ఎక్కడి పద్ధతి?